హలో ఎవ్రీవన్, టుడే టాపిక్ ఇస్ డివిజిబిలిటీ రూల్స్. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి వచ్చేసరికి ఏంటి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎలా చేయాలి ఈ మెథడ్ అనేది మీరు చూసినట్టయితే దీంట్లోకి వచ్చేసరికి నేను డివిజిబిలిటీ రూల్స్ లో ఫస్ట్ వన్ ఇచ్చాను చూడండి. ద అంటే ద లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ జీరోస్ ఆర్ మల్టిప్లైస్ ఆఫ్ 4 ఆర్ డివిజిబుల్ బైట్స్. నేను లాస్ట్ 2 డిజిట్స్ ని చెక్ చేసుకోమన్నాను అనమాట. అంటే జీరోస్ తో గానీ లేదా మల్టిపుల్ ఆఫ్ 4 తో గానీ. నాకు మల్టిపుల్ ఆఫ్ 4 తో అయినా వాల్యూ అనేది రావాలి లేదా జీరోస్ అయినా రావాలి. సో నాకు ఏం చేస్తున్నాను అనేది ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మనకి వచ్చేసరికి ఏంటంటే రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ గా కొన్ని ఆప్షన్స్ ఇస్తారనమాట. క్వశ్చన్ లోనే వాడు ఏం చేయాలి అని చెప్పి, అంటే డివిజిబిలిటీ రూల్స్ లో ఏం చేయాలి, దేంతో మల్టిప్లికేషన్ చేయాలని చెప్పి కొన్ని ఆప్షన్స్ లో మనకి ఏంటి అంటే సమ్ డిజిట్స్ ఇస్తారు. ఆ సమ్ డిజిట్స్ లో మనం వచ్చేసరికి చెక్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాను కదా, దీంతో చెక్ చేసుకుంటున్నాను. కొన్ని డిజిట్స్ అనేవి నెంబర్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వన్ 19644 అనేది ఇచ్చాను. ఇది వచ్చేసరికి నేను ఇక్కడ ఏమన్నాను, లాస్ట్ 2 డిజిట్స్ అన్నాను కదా. ఈ పాయింట్ లాస్ట్ 2 డిజిట్స్, ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ నాకు ఇదేంటి, ఇది ఫస్ట్ వన్, ఇవన్నీ కూడా లాస్ట్ వన్. ఇందులో నాకు లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఏంటి, ఇదే కదా 44. ఈ 44 ని నేను చెక్ చేసుకోవాలన్నమాట. నాకు 44 అనేది 4 టేబుల్లో వస్తుందా లేదా, వస్తుంది కదా. మనకి ఎంతలో వస్తుంది 44 అనేది, 4 11s 44, 4 11s 44. సో నాకు ఇక్కడ డివిజిబిలిటీ అవుతుంది, అంటే ఇది రైటే, ఇది నాకు డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ 2 4 3 5 60, ఇది కూడా చెక్ చేసుకోవాలి. దీనికి వచ్చరికి 60 కూడా మనకి అంటే 4 టేబుల్లో డివిజిబిలిటీ అవుతుంది. అంటే ఎంతలో చూడండి, 60 అంటే నార్మల్గా అయితే 4 1s 4, ఇంకా మిగిలిపోయేది 2, అంటే 5s 4 5s 20. అంటే నాకు ఇక్కడ కూడా ఇది డివిజిబిలిటీ అవుతుంది. అంటే 15s నాకు వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే 60. డివిజిబిలిటీ ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఇందులో 2 డిజిట్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ 00కి ఎప్పుడు కూడా మనం 4తో డివిజిబుల్ చేయలేం. అందుకని కన్ఫర్మ్ గా ఆ నెక్స్ట్ నెంబర్, అంటే దానికి ముందు ఏదైతే నెంబర్ ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. 900 కూడా మనకి 4 టేబుల్లో వస్తుంది. అంటే చూడండి, 4 2s 8 అనుకున్నా సరే, ఇంకా 8 లో 9 అన్నాను కదా, 9 లో 1 మిగిలిపోయింది, అంటే 100 ఉంటుంది. ఇది కూడా మనకి డివిజిబిలిటీ అవుతుంది. సో నాకు ఇక్కడికి వస్తే 900 కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కూడా డివిజిబుల్ అవుతున్నట్టే. 54 మనం చూసుకున్నట్టయితే 4 టేబుల్లో నాకు 54 రాదు. సో నాకు ఇది డివిజిబిలిటీ అవ్వట్లేదు, అంటే ఇది రాంగ్ అనమాట. నాకు లాస్ట్ 2 డిజిట్స్ లో చూసుకున్నట్టయితే ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే డివిజిబుల్ అవుతున్నాయి. అది కూడా ఈ 3 మాత్రమే, ఇది మాత్రం డివిజిబుల్ అవ్వట్లేదు. సో నాకు ఇక్కడికి వచ్చేసరికి ఈ 3 నాకు కరెక్ట్ గా డివిజిబిలిటీ అయ్యే ఆపరేషన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చరికి లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ జీరోస్ ఆర్ మల్టిప్లై ఆఫ్ 8 ఆర్ 0 అనమాట. ఇక్కడికి వచ్చరికి సేమ్ 8 తో మనం మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకి 8 తో అనేది ఇది అవుతుందా లేదా 8 టేబుల్లో అని చెప్పి చూసుకోవాలి. సేమ్ మనం కొన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటాం. ఎగ్జాంపుల్ నేను ఇచ్చేసరికి 2 4 6 8 0 3 5 6 4 2 1 2 0 0 అని 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ ఏమన్నాను, లాస్ట్ 3 డిజిట్స్ అన్నాను. అంటే నాకు లాస్ట్ ముందు దాంట్లో 2 తీసుకుని ఇక్కడ 3. సో ఇవి కదా నాకు 3, ఈ 3ని నేను చూసుకోవాలి 8 టేబుల్లో. 8 టేబుల్లో నాకు 680 వస్తుంది అని అంటే వస్తుంది. 8 టేబుల్లో నాకు వచ్చేసరికి ఎంతలో అంటే 85 8s, అంటే 85 8s నాకు వచ్చేసరికి 680 అనేది వస్తుంది. అంటే నాకు ఇది డివిజిబుల్ అవుతుంది 8 టేబుల్లో. సో డివిజిబిలిటీ అవుతుంది కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు, మనకు అవుతున్నట్టు. నెక్స్ట్ సేమ్ 3 5 6 4 2 లో కూడా చూసుకోవాలి. ఈ 3 డిజిట్స్ నాకు 642 అనేది డివిజిబుల్ అవ్వదు. సో రాంగ్, నాకు అవ్వదు కాబట్టి డివిజిబిలిటీ రాంగ్ అని చేస్తున్నాను. నెక్స్ట్ 1 2 0 0 చెప్పాను కదా, 0 0 వచ్చినప్పుడు దాని బిఫోర్ నెంబర్ తీసుకోవాలి. నేను 3 డిజిట్స్ అన్నాను, కానీ 0 0కి మనం డివిజిబిలిటీ 8 టేబుల్లో చేయలేం కాబట్టి బిఫోర్ నెంబర్ తీసుకోవాలి. అంటే 2 0 2000 కూడా నాకు 8 టేబుల్లో డివిజన్ అవుతుంది. ఎక్కడ అంటే 258 వచ్చేసరికి నాకు ఎంత అంటే 2000. సో ఇది కూడా నాకు డివిజిబిలిటీ అవుతుంది. ఇలా మనం చెక్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ సమ్, ఇది నెక్స్ట్ మెథడ్ అనమాట. 3 నేను 3 అనేది ఇచ్చాను. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్, ఇక్కడికి వచ్చేసరికి నేను మల్టిప్లై చేయమన్నాను. ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేశాను అంటే 3 సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. నేను ఒక నెంబర్ ఇచ్చినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ అనేది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి నాకు 8 తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా అని కొన్ని చెక్ చేశాను. ఇక్కడ నేను 3 అని ఇచ్చాను, దీనికి నాకు డివిజిబిలిటీ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో నేను 3 కదా డిజిట్ ఇచ్చాను, అందుకే 3 వేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను నెంబర్, ఏంటి అంటే సమ్ డిజిట్ ఇచ్చాను 24861. దీన్ని నేను ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. ప్రతి నెంబర్ ని కూడా ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే 2ని 4ని 8ని 6ని 1ని ఇదంతా కూడా ఎడిషన్. సో అందుకే రాసిన చూడండి కింద 2 + 4 + 8 + 6 + 1. నాకు ఇదంతా కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుంది 21. సో 21 అనేది నాకు 3 టేబుల్లో డివిజిబిలిటీ అవుతుందా లేదా చెక్ చేయాలి. నాకు 3 టేబుల్లో 21 వస్తుంది. సో ఎక్కడ 3 7s 21, అందుకనే ఈ డివిజిబిలిటీ అవుతుంది. 3 7s 21, అందుకే నేను టిక్ పెట్టుకున్నాను, అంటే నాకు అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్
45640. దీంట్లోకి వచ్చేసరికి కూడా డివిజిబిలిటీ అవుతుందా లేదో చెక్ చేయాలి. దీంట్లో ఒక సేమ్ మన క్వశ్చన్లో ఎప్పుడు కూడా ఏంటి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అయినా సరే నార్మల్గా అయినా సరే ఇక్కడ మనకి క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తే దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి వస్తుంది ఏం రావట్లేదు అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ 45640 ఇచ్చాను. 4 + 5 + 6 + 4 + 0. నాకు ఇదంతా యాడ్ చేస్తే 19. నాకు 3 టేబుల్లో 19 వస్తుందా అంటే రాదు. సో రాదు కాబట్టి నాకు ఇది డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ వన్ 9 టేబుల్లో మనం చూసుకోవాలి ఇది డివిజిబిలిటీ అవుతుందా లేదా అని చెప్పి. సేమ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఏ డివిజిబుల్ బై 9 అని ఇచ్చాను. ఈ 9లో నేను సమ్ ఆఫ్ డిజిట్ ఇచ్చాను 2 3 4 6 3 9. దీనికి నేను ఎడిషన్ ఆపరేషన్ కదా పర్ఫామ్ చేస్తాను. 2 + 3 + 4 + 6 + 3 + 9. దీనికి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 27. సో నాకు 27 అనేది నాకు 9 టేబుల్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? 9 3s are 27. 9 3s are 27. సో డివిజిబిలిటీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ అందులోనే ఇంకొక నెంబర్ ఇచ్చుకున్నాను 2 3 5 6 3 అని. దీనికి కూడా ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 2 + 3 + 5 + 6 + 3 19. 9 టేబుల్లో నాకు 19 రాదు. 9 1s are 9, 9 2s are నాకు వచ్చేసరికి 18 వస్తుంది కానీ 19 అయితే రాదు. సో నాకు ఇది డివిజిబిలిటీ అవ్వట్లేదు. ఓన్లీ ఒక్కటే డివిజిబిలిటీ అవుతుంది. అలా ఎగ్జాంపుల్గా మనకి క్వశ్చన్స్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా మెథడ్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ మెథడ్స్ యూజ్ చేసి చేయాలి డివిజిబిలిటీ అవుతుందా లేదా అని చెప్పి. లేదు డివిజిబిలిటీ అవ్వట్లేదు అంటే అది రాంగ్ అని, డివిజిబిలిటీ అయినవి కరెక్ట్గా మనకు ఆపరేషన్ జరుగుతుందని అర్థం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.